హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ముఖ్యంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. కొనుగోలుకు ఇదే మంచి సమయం. బంగారం ధరల తుఫాను ఎట్టకేలకి శాంతించింది. ధరల ర్యాలీకి బిగ్ బ్రేక్ పడింది. ఈ మధ్యకాలంలో నింగిని తాకిన పసిడి ధరలు నేలకు దిగి వచ్చాయి. ఫిబ్రవరి 1, 2026న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 9,050 రూపాయలు తగ్గి 1,51,530కి దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 8,300 రూపాయలు తగ్గి 1,38,900 రూపాయలు పలుకుతుంది. 2026 నాటికి అంతర్జాతీయ మరియు స్వదేశీ మార్కెట్లలో బంగారం ధరలు గణనీయంగా తగ్గడానికి గల కారణాలు ఏంటి? దాంట్లో మొదటగా చూసుకుంటే గత కొన్ని నెలలుగా బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలకు చేరడంతో పెట్టుబడిదారులు తమ లాభాలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. దీనివల్ల మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు తగ్గడం జరుగుతున్నాయి. రెండవది, అమెరికాలో కొత్త ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా కెవిన్ వార్ష్ నామినేషన్ కావడం ఒక కీలక మలుపు. అతడు కఠినమైన వడ్డీ రేట్ల విధానాలను అనుసరిస్తారనే అంచనాతో ఇన్వెస్టర్స్ బంగారం నుండి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెంచేందుకు అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోవడంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి 1, 2026న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తర్వాత మార్కెట్లో అనిశ్చితి తగ్గడం మరియు పెట్టుబడిదారులు ఇతర రంగాల వైపు మొగ్గు చూపడం వల్ల బంగారం ధర సుమారుగా 3% నుండి 6% వరకు పడిపోయింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తలు కొంత తగ్గుముఖం పట్టడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై డిమాండ్ తగ్గింది. దీనివల్ల బంగారం ధర తగ్గడం జరుగుతుంది. ఇండియాలో గత అక్టోబర్, నవంబర్ నుండి బంగారం ధర విపరీతంగా పెరగడం వల్ల ప్రజలు బంగారం కొనుగోలు తగ్గించి ఇతర పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం జరిగింది. ఇది కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణం. దీనికి తోడు సిఎంఈ గ్రూప్ మార్జిన్ పెంపుదల చేపట్టడంతో ధరలు నేలచూపులు చూశాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరల్లో భారీ పతనం చోటు చేసుకుంది. దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా విలువైన లోహాలు బలహీనంగా కనిపించాయి. ప్రపంచవ్యాప్త భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు పెరిగితే బంగారం ధర పెరుగుతాయే తప్ప తగ్గవు అని అంటున్న నిపుణులు. అంతేకాకుండా గత నెలలో జనవరి 2026లో బంగారం ధర దాదాపుగా 20% పెరిగినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఈ తగ్గుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో బంగారం మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. ఫిబ్రవరి 2, 2026 నాటికి వెండి రేటు తగ్గడానికి గల ముఖ్య కారణాలేంటంటే, మొదటగా పారిశ్రామిక డిమాండ్ తగ్గడం. అనగా వెండిని ఎక్కువగా పరిశ్రమలలో ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ లాంటి వాటిలో ఉపయోగిస్తారు. పారిశ్రామిక రంగం నుంచి డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వెండి ధరలు కూడా తగ్గుతాయి. అమెరికన్ డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర కరెన్సీలలో వెండి ధర తగ్గే అవకాశం ఉంటుంది. వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత ఇన్వెస్టర్లు తమ వెండిని విక్రయించి లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. దీనివల్ల మార్కెట్లో అమ్మకాలు పెరిగి ధరలు తగ్గుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు తగ్గడం వల్ల దేశీయంగా కూడా ధరలు తగ్గుతాయి. జనవరి చివరి నాటికి గరిష్ట ధరలతో పోలిస్తే ఫిబ్రవరి ప్రారంభంలో ధరలు గణనీయంగా తగ్గాయి. వెండి ధరలు నిమిషానికి మారవచ్చు. కాబట్టి కొనే ముందు స్థానిక వ్యాపారులను సంప్రదించడం మంచిది. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ సో మచ్.